ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ మెడిసిన్ తీసుకొచ్చి గోరువెచ్చని నీటిలో 2 పూటలా కొంచెం కొంచెం పట్టండి. అలాగే డాక్టర్. అసలు ప్రాబ్లం ఏంటి డాక్టర్? పాప కడుపులో ఇన్ఫెక్షన్ అయినట్టుంది. అయినా పాపకి తల్లిపాలు కాకుండా డబ్బా పాలు ఎందుకు పడుతున్నారు? లేదు డాక్టర్, నా చిన్న కోడలే పాలిస్తుంది. ఏమే మాట్లాడవే? నేనే ఇస్తున్నాను. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటున్నారా? ఈ పాపకి పుట్టినప్పటి నుంచి తల్లిపాలు కాదు డబ్బా పాలే పడుతున్నారు. మీకు హెల్త్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? మరి పాపకి పాలివ్వకపోవడానికి కారణాలేంటి? ఈ రోజుల్లో చాలా మంది ఇలాగే చేస్తున్నారు. ఉద్యోగాలు చేసుకోవడానికి టైం కుదరలేదని కొంతమంది, మరికొందరైతే అందం పోతుందని. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండమ్మా. అందం కంటే పిల్లల జీవితం ముఖ్యం కదా. పుట్టిన పిల్లలకి అన్నిటికంటే తల్లిపాలే శ్రేష్టం. అదే వాళ్ళకి ఆరోగ్యం. ఇంకెప్పుడు పాపకి డబ్బా పాలు పట్టకండి. కాదు అనుకుంటే తర్వాత మీరే బాధపడాల్సి వస్తుంది. వస్తాను. ఏవే పాపకి డబ్బా పాలు పడుతున్నావా? అయ్యో అయ్యో లేదత్తయ్య. డాక్టర్ ఎందుకు అలా చెప్తుంది? అదే నాకు అర్థం కావట్లేదండి. ఏమండి ఒకసారి పాపని ఎత్తుకోండి. ఏడోకు ఏడోకు. ఇదేంటి? తల్లి పాలే అన్నావు, మరి డబ్బా పాలు పడుతున్నావా? అది చేసావు ఈ పని? ఎందుకు చేసావు? పాపని ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది నీ పేగు తెంచుకొని వచ్చిన నీ బిడ్డే. పనికి మాలిందానా? అలాంటి పాపకి డబ్బా పాలు పట్టడానికి నీకు బుద్ధి లేదు? ఈ ఇంటికి వారసురాల్నిచ్చావని దాన్ని చూసుకుని మేమంతా మురిసిపోతుంటే, తను బావుండాలని మేమంతా కలలు కంటుంటే ఇంత పనెందుకు చేశావమ్మా? ఎందుకు చేశా? లోకేశ్వరి, అసలు నీ ప్రాబ్లం ఏంటి?
ఎందుకు పాపకు తల్లిపాలు లేకుండా చేస్తున్నావు? అంటే దాని కొత్త కదా, పొరపాటున అలా చేసుంటుంది. ఏంటి ఏంటి కొత్త? బిడ్డకి పాలివ్వడం తల్లికొకరు నేర్పాలా? ఏయ్ చెప్పవే, ఎందుకే చేసావి పని? డబ్బా పాలు ఎందుకు ఇస్తున్నావు? నువ్వు అడిగితే భయపడిపోవాలా? ఎందుకు ఇవ్వలేదు అన్నావు కదా, దానికి పాలిస్తే నా అందం పోతుంది, అందుకే ఇవ్వలేదు. పాపిష్టిదానా, అందం ఏంటే అందం? నువ్వు ఇల్లాలివా వెలయాలివా? అందం కాపాడుకోవడానికి ఆరాటపడ్డానికి. మీ అమ్మ నీకన్నా అందంగా ఉండేది. తను కూడా నీలాగా ఆలోచించుంటే నీ బతుకేమై ఉండేదే? తల్లిపాలు కావాల్సిన టైంలో తల్లిపాలు అందక బిడ్డకు ఎదుగుదలేక మానసిక వికలాంగురాలు అయిపోతుంది. నువ్వు కూడా అలా వికలాంగురాలు అయిపోయేదానివే. అదే గాని జరిగుండుంటే అసలు నీకు పెళ్లి లేదు, బిడ్డ లేదు, అసలు నీకు బతుకే లేదే. అసలు ఈ మాట నీ నోటి నుంచి వచ్చేదే కాదు. లోకేశ్వరి, నా బిడ్డని మానసిక వికలాంగురాలిని చేయాలనుకుంటున్నావా? నీకిలా చెప్తే అర్థం కాదే, చెప్పడం కూడా అనవసరం. నీకేం చేయాలో నాకు బాగా తెలుసు. ఇంతకాలం నువ్వెన్ని వెధవ పనులు చేసినా ఈవిడ మొహం చూస్తూ భరిస్తూ వస్తున్నా. ఈవిడ మాట కాదనలేక నేను భరిస్తూ వచ్చాను. నువ్వు ఎలా అయినా నాశనం, కానీ నా బిడ్డ నాశనం చేయాలని చూస్తావా? నిన్ను క్షమించనే. వెళ్ళు బయటికి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.